అపొస్తలుల కార్యము 8వ వచనం, మొదటి అధ్యాయము 8వ వచనం. అపొస్తలుల కార్యము మొదటి అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఇప్పుడే నా పేరు ఆంటీ చెప్పింది. నా పేరు ప్రమీల. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. నేను నామకాద క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తూ వచ్చిన. నామకాద క్రైస్తవులు ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు కదా. అటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి. పేరుకు మాత్రమే క్రైస్తత్వం కానీ నిజమైన క్రీస్తును లోపల చేర్చుకున్నవారు కాదు. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకంలో ఉన్నదంతా మనలోనే ఉంటుంది. అలాంటి కుటుంబంలో జన్మిస్తూ వచ్చిన మా తండ్రి గారి మా కుటుంబంలో 6 మంది ఆడపిల్లలము. నేను 3వ అమ్మాయిని. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటే ఎరగనటువంటి అన్యజనుల్లాగానే ఇక క్రైస్తవులు మన పేరుకు మాత్రమే కానీ నిజమైన క్రైస్తవులము కాదు. వాళ్ళు కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు. నేను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ విగ్రహాలకు పూజ చేయడానికి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేదాన్ని అన్నమాట. నా జీవితంలో సత్యదేవుడు అంటే తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి నన్ను ఒకరోజు మా నాన్న ఏదో పూజ చేయడానికి వెళ్ళిండు. మా నాన్నతో పాటు నేను కూడా చిన్నదాన్ని మా నాన్నతో పాటు వెళ్ళినా కానీ ఆ విగ్రహానికి పూజ చేస్తున్నాడు. కానీ పూజ అంటే మామూలుగా కొబ్బరికాయలు అవన్నీ కాదు. తను మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్తే నేను కూడా నిలబడ్డా. దాని ముందు నిలబడ్డా కానీ నాలో ప్రశ్న ఆరంభమైతే వచ్చిందనమాట. నిజంగా దేవుడైతే ఇట్లా ఎందుకు ఉంటాడు? నిజమైన దేవుడైతే ఇలా ఉండడు కదా. మరి మా నాన్న ఈ బొమ్మకు మొక్కుతున్నాడు ఏందని ప్రశ్న నాకు ఆ దినమే నా హృదయంలో ఆరంభమైతే వచ్చిందనమాట. ఆ విధంగా నాలో ఆరంభమైంది కానీ దాన్ని మొత్తం ఎక్కువ తెలుసుకోలేకపోయినా అంతలో నేను హాస్టల్లో సీట్ వస్తే హాస్టల్కి వెళ్ళిన చదువుకోవడానికి. హాస్టల్లో ఉంటూ సినిమాలు చూస్తూ, ఇక హాస్టల్ అంటే ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు కదా. హాస్టల్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అది. హాస్టల్లో చదువుకున్న అమ్మాయిలకి అర్థమవుతుంది. ఇష్టం వచ్చినట్లు జీవించడము, సినిమాలు చూడడము, అబద్ధాలు ఆడడము, అట్లా నా జీవితం అట్లా కొనసాగుతూ వస్తుందన్నమాట. మా నాన్నకు డబ్బులు నాకు తక్కువగా అవసరం ఉంటే కూడా ఎక్కువ డబ్బులు నాకు అవసరం ఉన్నాయని ఆ రోజులలో ఫోన్లు లేవు కాబట్టి నేను ఉత్తరం రాసేదాన్ని మా నాన్నకు. నాన్న నాకు నీ డబ్బులు అవసరం ఉన్నాయి, 100 రూపాయలు అవసరం ఉంటే నాకు 200 ఉన్నాయి అవసరం అని ఉత్తరం రాసి మా నాన్నకి పోస్ట్ చేసేదాన్ని అనమాట. నిజంగానే మా నాన్న ఏమో అనుకున్నాడు, అవును నా బిడ్డ హాస్టల్లో చదువుకుంటుంది కదా, పాపం ఎంత అవసరం ఉందో అని మా నాన్న డబ్బులు పంపించేవాడు. మా ఇంట్లో నేను ఫస్ట్ చదువుకున్నదాన్ని నేను ఒక్కదానే కాబట్టి మా నాన్న నాకు డబ్బులు ఎంత అవసరం ఉంటే అంత పంపించేవాడు. మా ఫ్రెండ్స్తో సినిమాలు చూసేదాన్ని, అబద్ధాలు ఆడేదాన్ని, ఇటు ప్రార్థన చేసేదాన్ని, అటు సినిమాలు చూసేదాన్ని అనమాట. అంత భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నాం. మా హాస్టల్కి పరిచర్యకు వచ్చేవాళ్ళు ఆంటీ వాళ్ళు ప్రతి ఆదివారం సాయంత్రము వాక్యం చెప్పడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళందరితో చాలా మంచి పిల్ల అనిపించుకునేదాన్ని. అంతరంగంలో పాపం ఉండేది, పైకి భక్తి కలిగి నటించేది. యవనస్తులు అందరూ బాగా వినండి. అంతరంగంలో పాపము బాగా పాపానికి దాసరాలుగా ఉండి సినిమాలు చూసేదాన్ని, అబద్ధాలు ఆడేదాన్ని, తల్లిదండ్రులు మోసం చేసేదాన్ని, మళ్ళీ ప్రార్థన కూడా చేసేదాన్ని, మళ్ళీ బైబిల్ కూడా చదివేదాన్ని అనమాట. ఉదయకాలంలో లేవగానే మా హాస్టల్లో అక్క వాళ్ళందరూ లేచి కుటుంబ ప్రార్థన చేసేది. వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆరాధించేది. నేను కూడా అబద్ధపు ఆరాధన కూడా చేసిన. వచ్చిరాని నేర్చుకున్న మాటలు ఉంటాయి కదా, ఆ మాటలతో అంతరంగంలో కార్యం జరగలేదు. కానీ వాళ్ళు ఏ విధంగా అయితే ఆరాధన చేస్తారో అవే మాటలు పలికేదాన్ని అనమాట.
అందరూ అనుకుంది అమ్మాయి ఎంత మంచిది, ఎంత భయభక్తులు కలిగింది, ఎంత చక్కగా ఆరాధన చేస్తుందని అనేవాళ్ళు అనమాట. కానీ నాలో మారు మనసు, రక్షణ కార్యం నాలో జరగలేదు. అట్లా వెళ్తూ ఉన్నా వస్తూ ఉన్నా ఒకరోజు 31st రోజు నైట్కి మందిరానికి వెళ్ళినా అక్కడ దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఎంతకాలము నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, ఇప్పుడు ఒకవేళ నువ్వు వెళ్తున్నా నీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోతే ఎక్కడికి వెళ్తావు? మనుషులను మోసం చేస్తున్నావు, తల్లిదండ్రులను మోసం చేస్తున్నావు, కానీ నీ అంతరంగంలో ఉన్నటువంటి పాపము అది తీసివేసుకోవడానికి వెనకాడుతూ ఉన్నావు అని దైవసేకుడు చాలా గట్టిగా, చాలా భయంకరంగా వాక్యం చెప్తూ వచ్చిండనమాట. ఒక యవనస్తుని గురించి చెప్తూ వచ్చిండు. ఇలానే ఒక యవనస్తుడు వాయిదా వేసి వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. ఒకవేళ ఆ పరిస్థితి నీకు సంభవిస్తే నువ్వు నరకనికే కదా వెళ్ళేది అని చాలా గట్టిగా సీరియస్గా చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడు నాకు భయం గుర్తు వచ్చింది హృదయంలో. నిజంగా ప్రభా, నేను కూడా ఒకవేళ వెళ్తా చనిపోతున్నా అనుకో, ఒకవేళ నేను నరకానికే వెళ్తా కదా అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో నాలో కార్యం చేయడానికి ఆరంభిస్తూ వచ్చిండు. అప్పుడు నిజంగా ప్రభా, నేను జన్మకర్మ పాపిని, నా పాపం తీసేసుకోవడానికి నాకు చేత కాదు. నేను మనసులో మోసం చేసిన, అనేక మంది సేవకులను మోసం చేసిన, అందరినీ మెప్పించిన, కానీ నిజంగా నేను పాపిని, ఆ పాపం నుండి నాకు విడుదల దయచే ప్రభా అని మందిరంలో కూర్చొని చిన్నగా ప్రార్థన చేసుకున్నా. కానీ చాలా సంతోషం ఉండేది, చాలా సంతోషం వచ్చేసింది అనమాట. ఏసు రక్తం ప్రతి పాపం అడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అన్నట్లుగా చాలా నెమ్మది, సంతోషం అనిపిస్తూ వచ్చింది. ఆ విధంగా పాపాలు ఒప్పుకున్నా, ఇట్లా ముందు లైన్లో కూర్చున్నా, కానీ దేవుడు నాలో కార్యం చేస్తూ వచ్చిండు. సినిమాలు చూసేదాన్ని, అన్నం తినుకుంటా, అన్నం ప్లేట్లు అన్నం వేసుకోవడానికి వెళ్తే ఎక్కడ సినిమా మిస్ అయిపోతుందో అనే అంత సినిమా పిచ్చి ఉండేదన్నమాట. అంత భయంకరమైనటువంటి సినిమాలు చూసేదాన్ని. అట్లాంటి దేవుని దగ్గర ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడు నా పాపాలను క్షమించిండు, ఆయన రక్తంతో నన్ను కడిగిండు, ఆయన బిడ్డగా చేస్తూ వచ్చిండు. నేను ప్రార్థన చేస్తూ వచ్చిన, ప్రభు నా పాపాలు క్షమించినవని నాకు రుసువేంటి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా 43వ అధ్యాయము 44:22 వచనం. యెషయా 44:22 వచనం. మంచు విడిపోనట్లుగా నేను నిన్ను విమోచించాను, నా యుద్ధకు మల్లుకొను. అప్పుడు దేవుడు, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి వాక్యం ద్వారా నా డైలీ పోషన్లో మాట్లాడుతూ వచ్చిందనమాట. మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లు నీ పాపలు తూచివేసి ఉన్నానని. చాలా సంతోషమైంది. మనుషులు మనం పాపం చేస్తే, మనం నేరం చేస్తే 10 సార్లు మనల్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. నువ్వు అది చేసినావు కదా, అది చేసినావు కానీ దేవుడు మన పాపాన్ని ఏం చేసిండంట? తూడ్చేసిండట. చాలా సంతోషం అనిపించింది. దేవుడు నా పాపాన్ని క్షమించి వేసిండని వాక్యం ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించి అట్లనే కొనసాగుతూ ఉన్న దేవుడు రక్షణ కార్యం జరిగించిండు. ఇక లోకంకు, ఫ్రెండ్స్కి అందరికీ దూరం అయ్యి దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నా. ఆ విధంగానే జీవిస్తూ వస్తున్నా. అయితే మందిరంలో బాప్తిసాలు ఉన్నాయని సేవకుడు అనౌన్స్మెంట్ చేస్తూ వచ్చిందనమాట. బాప్తిసాలు ఉన్నాయి, ఎవరైతే రక్షణ పొందినో, నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో మీ పేర్లు ఇవ్వండి, ప్రార్థన చేసుకొని దేవుడు మీతో బాప్తిసం కొరకు మాట్లాడితేనే మీరు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడండి అని సేవకుడు అనౌన్స్మెంట్ చేస్తే నేను ప్రార్థన చేస్తూ వచ్చిందనమాట. ప్రభా, నేను కూడా బాప్తిసం తీసుకోవాలి, మీ వాక్యం ద్వారా మాట్లాడు నాతోనని ప్రార్థన చేసుకుని అపోస్తల కార్యము 22వ అధ్యాయము 16వ వచనం.
ఆ, ఆ. చాలు సిస్టర్. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను బాప్తీసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చిన. నేను బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథంలోనే చూడు నా అరిచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. దేవుడు నన్ను అరిచేతిలో చెక్కున్నాడంట అని సేవకుడు నాకు ప్రామిస్ ఇచ్చినప్పుడు హస్త నిక్షేపణ చేసిన తర్వాత వాగ్దానం ఇచ్చినాక ఆ వాక్య గురించి చెప్తా వచ్చు. దేవుని చేతిలో నువ్వు ఉన్నావు, దేవుడిని చేతిలో చెక్కున్నాడు, నీకు ఇంకేమీ భయం లేదు కదా అని. అట్లా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇంత ఘోర పాపిని ఎవరు నన్ను ప్రేమిస్తారు? ఎవరు లోకంలో ఎవరు ప్రేమించరు కదా. కానీ దేవుడు నేను తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు తన అరిచేతుల మీద నన్ను చెక్కున్నాడు అని చాలా సంతోషం అనిపిస్తూ వచ్చిందనమాట. నేను 10th క్లాస్ చదువుతప్పుడు నేను బాప్తిసం తీసుకున్నా. 1989 సంవత్సరము జనవరి 1వ నెలలో నేను నీటి బాప్తిసం సాక్ష్యం ఇస్తూ వచ్చిన అనమాట. అట్లా జీవిస్తూ బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు చాలా గట్టి పరీక్ష ఎదురైతూ వచ్చిందనమాట. ఏం పరీక్ష అంటే, నేను 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్లో తప్పిపోతూ వచ్చిన. మా ఇంట్లో ఫస్ట్ రక్షింపబడింది నేనే, కానీ రక్షింపబడ్డాక నాకు ఎదురైన పరీక్ష అదే అనమాట. 10th క్లాస్లో ఒక్క సబ్జెక్ట్లో ఒక్క మార్కులో ఫెయిల్ అయినా, అన్నీ బాగానే రాసిన, కానీ నా పరీక్ష మరి ప్రభులో నేను స్థిరంగా విశ్వాసంలో గట్టిగా నిలబడాలనేట్లనో దేవుడు ఆ పరిస్థితి నాకు అనుమతిస్తూ వచ్చాడు. 10th క్లాస్లో తప్పిపోతూ వచ్చిన, ఇంటికాడ కూర్చున్న, సావాసం లేదు, సంఘం లేదు, ఏం చేయాలో కొత్తగా రక్షింపబడ్డా. సరే, ఎప్పుడు మా హాస్టల్కు ఒక ఆంటీ వచ్చేది ఎప్పటికీ, ప్రతి సండే సాయంత్రం మాకు వాక్యం చెప్పడానికి. ఆమె నాకు ఉత్తరాలు రాసి ఆత్మీయంగా నన్ను చాలా బలపరుస్తూ వచ్చిందనమాట. ఆదివారం అయితే సేవకుడు ఏదైతే వాక్యమో చెప్తారో ఆ వాక్యాలన్నీ ఉత్తరంలో రాస్తూ నాకు పోస్ట్ చేసేది. ఆ వాక్యాలు చదువుకొని చాలా నేను బలపడుతూ వచ్చిననమాట. అట్లా దేవుడు మన కొరకు ఎవరినన్నా మనల్ని బలపరచడానికి దేవుడు ఒకరిని సిద్ధపరుస్తాడు అనమాట. ఆ విధంగా నేను ఆ వాక్యాలు చదువుకొని బలపడేదాన్ని. ఇంటి నుంచి మందిరాన్ని పోవాలంటే దాదాపుగా ఒక 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలన్నమాట. మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళేదాన్ని మందిరానికి. అయినా కానీ అట్లనే వెళ్ళేదాన్ని. దేవుడు సహాయం చేసేది, నేను కూడా వెళ్ళేదాన్ని. అయితే మా అమ్మ ఒక మాట అన్నది. ఏమన్నదంటే, నువ్వు 10th క్లాసు మరి మా ఊరు అమ్మాయిలందరూ రక్షణ లేని వాళ్ళ రిజల్ట్ వచ్చినాయి. నేను ప్రభుని నమ్ముకున్నందుకు నాకు పరీక్షలకు నా రిజల్ట్ రాలేదు. మా అమ్మ అన్నది ఒక మాట. వాళ్ళందరూ దేవుని నమ్ముకోలేదు, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను అన్నావు కదా, మరి నీవెందుకు దేవుడు నీకు రిజల్ట్ రాకుండా చేసిండు అంటే, మా అమ్మ రక్షణ లేదు కాబట్టి ఆ మాట అడుగుతూ వచ్చింది. అప్పుడైతే దేవుడు నేను ఇంటికాడున్న ఆ కొన్ని నెలల్లో మళ్ళీ తిరిగి ఎగ్జామ్ రాయడానికి దేవుడు సమయం ఇస్తూ వచ్చిందనమాట. అయితే ఆ ఖాళీగా ఉన్న దినాలన్నిట్లో దేవుడు నాకు కొత్తగా రక్షింపబడ్డ వాక్యం కూడా అంత తెలియదు. అప్పుడు దేవుని స్వరం నాకు వినిపింపజేస్తున్నాడు. నేను ప్రార్థన చేసిన ప్రభా, నేను ఖాళీగా ఉన్నా, నేను ఏం చేయాలా, ఇప్పుడు నా సమయం అంతా వేస్ట్ అయిపోతుందని ప్రార్థన చేస్తే దేవుడు ఒక చిన్న స్వరం వినిపిస్తూ వచ్చాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి అని. నిజంగా ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నాకు చాలా బాగా దేవుడు నన్ను బలపరుచు వచ్చిందనమాట. ఉపవాస ప్రార్థన ద్వారా నా జీవితాన్ని దేవుడు ఒక మలుపులోనికి తీసుకొస్తూ వచ్చిందనమాట. నాకు ఆ ఉపవాస ప్రార్థన కూడా ఎట్లా చేయాలో కూడా తెలియదు, కానీ దేవుని ఆత్మచేత దేవుడు ఏ విధంగా నడిపిస్తూ వచ్చిండో. ఉపవాసం ఉండి మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు పొలానికి వెళ్ళగానే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాస ప్రార్థన చేసేదాన్ని. అట్లా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అంగన్వాడీలో జాబ్ వచ్చింది నాకు. అంగన్వాడీ తెలుసు కదా మీ అందరికీ, అంగన్వాడీలో జాబ్ వచ్చింది. అయితే ఖాళీగా ఉన్నావు కదా అని మా బంధువులు ఒక ఆమె అంగన్వాడీలో జాబ్ ఇప్పిస్తాను రా అన్నది. నేను ప్రార్థన చేస్తూ వచ్చిన, ప్రభా జాబ్ చేయాలా వద్దా అని ప్రార్థన చేస్తే దేవుడు వద్దన్నాడు. దేవుడు మాట్లాడుతాడు, దేవుడు వద్దన్న సంగతి వాళ్ళకి చెప్తే అర్థం కాదు కాబట్టి
నేను చెయ్యనక్క, అక్కడ అంతా దొంగ లెక్కలు రాయాలి, అన్ని దొంగతనాలు చేస్తూ అందరికీ చేయాలి, నేను రాను అన్న. మా నాన్నకు చాలా కోపం వచ్చింది. చెప్పింది వినవు, తెలిసింది చెయ్యవు, దేవుడు అంటున్నావు, ఉచితంగా వచ్చిన ఉద్యోగాన్ని ఎవరైనా చేయకుంటూ ఉంటారా అమ్మ, నీ ఇష్టం అన్నాడు. సరేలే ప్రార్థన చేసి వచ్చిన. అయితే నాకు ఎప్పుడైతే ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చిందో ఆ ఆంటీ ఒక కంపెనీలో జాబ్ చూస్తూ వచ్చిందనమాట. ఆ జాబ్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చిన, ప్రభువా నేను వెళ్ళాలా వద్దా అని. అయితే నిర్గమకాండము 34వ అధ్యాయం, నిర్గమకాండము 10వ వచనం. ఇక్కడ దేవుడు ఏమో మొదటనేమో ఏ ప్రజల్లో ఏ జనంలో చేయబడిన అద్భుతాలు నీ ప్రజలందరి ఎట చేసేదని అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమన్నా నీవు ఏ ప్రజల నడమని ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యం చూచెదరు, నీ ఎడల నేను చేయబోయినది భయంకరం. అమ్మో దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు, కాకపోతే అది భయంకరం అంట కదా అని దాన్ని కూడా మానేసుకున్నాను అనమాట. మానేసుకొని ఖాళీ ఉన్నప్పుడు దేవుడు మందిరంలో ఉండడానికి నాకు తరుణం అనుగ్రహిస్తూ వచ్చాడు. బైబిల్ స్టడీకి వెళ్ళిన ఆ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీకి వెళ్ళిన అనమాట. బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు సేవకుడు అన్నాడు, అమ్మ ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే ఖాళీ ఉన్న అంకులు ప్రస్తుతము ఖాళీ ఉన్నా అన్నాడు. ఖాళీ ఎందుకుంటున్నావు, యవనస్తురాలివి వచ్చి మందిరంలో ఉండని. మందిరంలో ఉండడానికి దేవుడు గొప్ప అవకాశం అనుగ్రహిస్తూ వచ్చిన ఆ దినాలలో 10th క్లాస్ మళ్ళీ రాసిన రిజల్ట్ వచ్చినాయి. ఇంటర్లో కూడా అడ్మిషన్ తీసుకున్న, ఇంటర్ చేస్తూ వచ్చిన. ఇంటర్ చేస్తూ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చేస్తున్నప్పుడు నర్స్ ట్రైనింగ్కు వెళ్ళిపోయినా అనమాట. నర్స్ ట్రైనింగ్ చేయాలని సేవకుడు చెప్పిండు, ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా వదిలిపెట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్తే నర్స్ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళిన అనమాట. ట్రైనింగ్ చేయాలంటే ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి. మా నాన్న అడిగితే ఏమన్నా నువ్వు వచ్చిన జాబే చేయలేవు కాబట్టి ఇప్పుడు నేను ఎడికెళ్ళి డబ్బులు కట్టాలి అన్నాడు. అయినా సరే ప్రార్థన చేస్తూ వచ్చిన అనమాట. దేవా నువ్వు నాకు సహాయం చేయాలా, నేను నీ బిడ్డను భౌతికంగా శారీరకంగా వాళ్ళకి అన్నారు కానీ నా ఆత్మీయంగా అయితే నా అవసరతలన్నీ నువ్వు తీర్చే దేవుడు కదని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ దినాలలో మందిరంలో స్పెషల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. స్పెషల్ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మీటింగ్లో కూర్చున్నా ప్రార్థన చేస్తున్న ప్రభా నా అవసరతలు నువ్వే కదా తీర్చేదని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు కీర్తనలు ఇదే కీర్తనాల అధ్యాయంలో వాక్యం చేయకండి, దీనులకు అయిన సదుపాయము కలగజేసానని ఆ సేవకుడు వాక్యము చెప్తా ఉన్నాడు అనమాట. ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో, ప్రభుని హత్తుకుంటారో, ప్రభు కొరకు జీవిస్తారో దేవుడు వాళ్ళకి తప్పకుండా సహాయం చేస్తాడని ఆ సేవకుడు చాలా చక్కగా వర్ణిస్తూ వచ్చిందనమాట. నాకు చాలా ఆదరణ అనిపిస్తూ వచ్చింది. సరే అని ప్రార్థన చేసుకున్న. నర్సింగ్ చేయడానికి నా దగ్గర ఒక 1500 మాత్రమే ఉన్నాయన్నమాట. అయితే ప్రార్థన చేసిన ప్రభా నా అవసరతలని నువ్వు తీర్చే దేవుడు కదా, నువ్వే నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నా. సరే నర్సింగ్ చేయడానికి హైదరాబాద్కి వెళ్ళిన. హైదరాబాద్కి వెళ్తే వాళ్ళు నర్సింగ్ హాస్టల్లో మాట్లాడితే కనీసం ఒక 40-50 అయితే అమ్మా మరి ఎట్లా అన్నారు. సరే అంతగానం నేనైతే పెట్టలేను కదా, సరే ఇంటర్ చేసుకుంటాను, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటాను, రిటర్న్ వచ్చేసిన అనమాట. రిటర్న్ వచ్చేసినప్పుడు ఆ సంవత్సరం నాకు ఏ వాగ్దానం అంటే కీర్తనలు 20 అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధ స్థలంలోనే ఆయన నీకు సహాయమో చేయను గాక. దేవుడి వాగ్దానము ప్రతి మాట నెరవేర్చి వచ్చిందనమాట. నిజంగా నర్సింగ్ చేసుకోవడానికి అంత డబ్బులు లేకపోయినా కూడా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి వచ్చిండ్రు, అమ్మాయి నువ్వు వచ్చి మా ఇన్స్టిట్యూట్లో నువ్వు అడ్మిషన్ ఇస్తావు, నువ్వు వచ్చి నర్సింగ్ చేసుకోమ్మా అని. నిజంగా అందరికీ 50-60 వేలు అయిపోయినాయి. కానీ దేవుడు నాకు కనీసం ఒక 20,000లో నర్స్ ట్రైనింగ్ 3 years
ఆ నర్సరీలో దేవుడు అద్భుతంగా సహాయం చేస్తూ వచ్చిండనమాట. అట్లా దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు నా ప్రతి అవసరత తీరుస్తూ వచ్చాడు. నర్సరీ అయిపోయినాక నేను ఇంటికి వచ్చినాక ఓ 2 నెలలకు 3 నెలలకు అంకుల్ వాళ్ళు నా మ్యారేజ్ గురించి మాట్లాడుతూ వచ్చిండ్రు. మా నాన్న వచ్చి అడుగుతూ వచ్చిండు అనమాట. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా పాపకు మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం మేము, మరి ఏమంటారు మీరు అంటే, ఆమె అయితే మరి దేవుని నమ్ముకున్నది, దేవుని నమ్ముకున్న వాళ్ళనే చేసుకుంటాను అన్నదని సేవకులతో మా నాన్న మాట్లాడుతూ వచ్చిందనమాట. ఎందుకంటే మేము 6 మంది ఆడపిల్లలం కాబట్టి తొందరగా పెళ్లి చేస్తే భారం పోతుందని వాళ్ళ యొక్క ఆశ. కానీ నేనేమన్నా చూడండి అని యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళనే చూడమని అనమాట. అట్లా మా నాన్న రకరకాలుగా సంబంధాలు తీసుకొచ్చిండు, కానీ దేనికి ఒప్పుకోలేను. దేవుని బిడ్డలు అయితేనే నేను ఒప్పుకుంటాను ముందుగా చెప్పిన కాబట్టి మా నాన్న వచ్చి సేవకునికి చెప్తే సేవకుడు నాతో మాట్లాడిండు. నేను ప్రార్థన చేసుకొని చెప్తాను అంకుల్ అని చెప్పినప్పుడు దేవుడు నాకు దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతం కాదు, 2వ దినవృత్తాంతములు 15:7. ఇక్కడ ఏమంటున్నట్టు, కాగా మీరు బలహీనులు కాగా ధైర్యము వహించుండి మీ కార్యములు సఫలము. అంటే నేను బలహీనమైన పరిస్థితుల్లో కూడా వెళ్తాను కాబట్టి కార్యం ఎవరు చేస్తారంట? దేవుడే జరిగిస్తాడు. కార్యము సఫలం చేసేది ఆయన అన్నమాట. 1993 సంవత్సరము నా మ్యారేజ్ జరుగుతూ వచ్చింది. అప్పటికే బ్రదరు ఆర్టీసీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. అయితే 93 సంవత్సరంలో అక్టోబర్ నెలలో మ్యారేజ్ అయింది. తర్వాత అక్టోబర్లో మ్యారేజ్ అయింది. అక్టోబర్ 93, 94 ఇంట్లో ఉన్న నేను మా ఊర్లో బ్రదర్ వాళ్ళ ఊర్లో జీవిస్తూ వస్తున్నా. అయితే బ్రదర్కి అంతకుముందే సేవ పిలుపు ఉందంట. తాను జాబ్ చేస్తూ సేవ చేసేవాడు అనమాట. అయితే సేవ పిలుపు ఉంది, అయినా కానీ దేవుడు వదిలిపెట్టి రమ్మన్న వరకు అని వదిలిపెట్టి రావడానికి సేవకులందరూ అన్నారంట, నీవు జాబ్ ఇప్పుడు తొందరపడి వదిలిపెట్టొద్దు, జాబు చేస్తూ సేవ చెయ్యి, అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కానీ తొందరపడి ఉద్యోగం విడిచిపెట్టి ఇప్పుడే సేవకు రాకు అని, ఫ్యామిలీతో మ్యారేజ్ చేసుకున్నావు, ఫ్యామిలీతో రావాలంటే ఇప్పుడు కష్టం నీకని చెప్పినప్పుడు సేవకులకు లోబడి సంపూర్ణమైన సేవ కొరకు తను అర్పించుకోవాలని దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు చాలా వేడి చేసి వచ్చిందనమాట. హెబ్రోన్కి లెటర్ రాస్తే కూడా హెబ్రోన్లో కూడా అంకుల్ వాళ్ళు కూడా నువ్వు తొందరపడి రీజన్ చేయొద్దు, దేవుని సమయం కొరకు నువ్వు వేచి ఉండని అక్కడ సేవకులు వాళ్ళు చెప్పినప్పుడు దేవుని సమయం కొరకు వేచి ఉండేవాళ్ళు అనమాట. నాకైతే సేవ పిలుపు ఉంది, నేనైతే సేవకి వెళ్ళిపోతా. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ట్రైనింగ్ చేసినావు కదా, నర్స్ ట్రైనింగ్ చేసినావు కదా, నర్స్ ట్రైనింగ్ చేసి ఉన్నావు కాబట్టి నీకు సేవ పిలుపు లేకపోతే ఇంట్లో ఉద్యోగం చేస్తూ అమ్మ నాన్నతో ఉండు అని అన్నాడు. నేనన్నా, దేవుడు నీకంటే ముందుగా నన్నకే సేవకు పిలుస్తున్నాడు, కానీ నేను ఉద్యోగం సంపాదించుకోవాలి, లోకంలో డబ్బు సంపాదించుకోవాలని ఆశపడి నేను దేవుని మాటకు లోబడతలేనని చెప్తూ వచ్చాను. నర్స్ ట్రైనింగ్కి పోకముందే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిండు, చాలాసార్లు మాట్లాడుతూ వచ్చిండు దేవుని సేవించాలని. లేవ్యకాండం 21:5 నా పరిశుద్ధ మందిరాన్ని విడిచిపోవద్దు అని దేవుడు మాట్లాడుతూ వచ్చిండు. దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో కూడా 10వ వచనంలో కూడా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చిండు, కానీ నేనంతా గ్రహించలేదు దేవుడు నాకు సేవకు పిలుస్తూ ఉన్నాడని. కానీ 1995వ సంవత్సరము సంపూర్ణ సేవ కొరకై మేము బయలుదేరుతూ వచ్చినాం. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చింది కొన్ని వాక్యాల ద్వారా. బ్రదర్ డ్యూటీకి పోయేది, రిటర్న్ వచ్చేదనమాట. తనకు ఆరోగ్యము సరిగా ఉండకపోయేది. దేవుని సేవ చేయాలని దేవుడేమో తొందర పెడతా ఉన్నాడు సేవకు రమ్మని. బాక్స్ పెట్టుకొని డ్యూటీకి వెళ్ళేది, ఏదో సిక్ అయి తిరిగి రిటర్న్ వచ్చేవాడు అనమాట. ఎందుకు ప్రభు ఇట్లంటే, నువ్వు నా గొర్రెలను కాయము నన్ను వెంబడించమని దేవుడు స్పష్టంగా
మాట్లాడుతూ వచ్చిండనమాట. మాట్లాడుతూ వచ్చినప్పుడు లోబడి కుటుంబంగా సేవకు వస్తూ వచ్చినాము. 1995 సంవత్సరము నవంబరు 5వ తారీఖున మేము సంపూర్ణంగా సేవకు సమర్పించుకొని మా ఇంటి నుంచి బయటికి వచ్చినాం అనమాట. అట్లా దేవుడు చాలాసార్లు వాగ్దానాల ద్వారా 21వ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చిండు. నేను సేవకు రావడానికి ఒక షరతు పెట్టిన, జనవరి 1 రోజు ప్రభు నా పర్సనల్ వాగ్దానం కాకుండా సేవ కొరగా కేవలం నాకు వాగ్దానం ఇవ్వండి అని ప్రార్థన చేసుకొని ఒక వాగ్దానం అడుగుతూ వచ్చిన. నేను ప్రభా సేవ కొరకు నువ్వు నాతో మాట్లాడి నాకు వాగ్దానం సేవ గురించి వస్తే సేవకు బయటికి వెళ్తాను సేవ కొరకు, లేకపోతే నాకు ఏదో ఎంతనైతే ట్రైనింగ్ చేయడానికి మీరు సహాయం చేసి వచ్చిండు, అది చేసుకొని ఉండగలుగుతాను ప్రభా నేనని ప్రార్థన చేసుకున్న ఉపవాస ప్రార్థన. అయితే దేవుని సంకల్పంలో దేవుని సేవించడం దేవుని చిత్తం కాబట్టి ఆ వాగ్దానం మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14వ వచనం. మార్క్స్ వార్త 17వ వచనం. సార్ నేనే తప్పు చెప్పిన. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఈ వాక్యము నాకు వాగ్దానం చేసి వచ్చి జనవరి 1 రోజు వాగ్దానం తీసుకున్నాను చెప్పిన కదా. ఈ వాగ్దానం ద్వారా యేసు నా వెంబడి నేను మనుషు పట్ల జాలరుగా చేసేదని. దేవుడు నిజంగా ఎంత నమ్మకమైన వాడు అంటే నా పిలుపు విషయంలో దేవుడు చాలా కృప చూపిస్తూ వచ్చిండు. పిలిచిన దానికి గుర్తులు పెట్టిన, కొన్ని గుర్తులు పెడుతూ వచ్చిన, షరతులు పెడుతూ వచ్చిన. నిజంగా మీరు పిలిస్తే ఎవ్వరూ ఆటంకపరచొద్దు. ఇటు మా అమ్మనైనా ఆటంకపరచొద్దు, ఇటు మా అత్తమామ కూడా ఆటంకపరచొద్దు అని షరతులు పెట్టినప్పుడు కూడా దేవుడు వారితో కూడా మాట్లాడుతూ వచ్చింది. ఎవ్వరు ఏ ఆటంకం కూడా ఆటంకపరచలేదన్నమాట. అప్పుడు నిశ్చయం చేసుకున్న ఈ వాగ్దానం ద్వారా నేను మిమ్మల్ని మనిషి పట్టు జాలరుగా చేస్తున్నాడు దేవుడు. నా వెంబడి రండి అంటున్నాడు. కానీ దేవుని వెంబడి మనం వెళ్తే దేవుడు సేవ పిలుస్తున్నాడు. నిశ్చయం చేసుకొని మా ఇంటి నుంచి బయలుదేరినామన్నమాట. హెబ్రోనుకు వెళ్దామని హెబ్రోన్లో అడిగితే వాళ్ళు అన్నారు, పెద్దలు ప్రార్థన చేస్తున్నాము, మా గురించి ప్రార్థన చేస్తూ వచ్చిండ్రు. మేము మాకు సమీపంలో ఒక ఊరు ఉంటుంది అనమాట, సదస్సుపేట అని. అక్కడ ఒక అంకుల్ పరిచర్య చేసేవాడు. మీరు హెబ్రోన్కి రావద్దు, పరిచర్య అక్కడ మీ ఊరి దగ్గర చాలా విస్తారమైన పరిచర్య ఉంది, ఆ అంకుల్కి మీరు సహకరించండి అని పరిచర్యకు పంపిస్తూ వచ్చిండ్రు వెంటనే మాకు. అయితే పరిచర్యకు వెళ్ళినప్పుడు ఫస్ట్ పరిచర్య ఒక ఊరికి పంపిస్తూ వచ్చిందనమాట. అది సహస్పేట మందిరానికి 4 సంఘాలు ఉంటాయి, ఆ బ్రాంచ్లు ఉంటాయి అన్నమాట. ఆ బ్రాంచ్ల పేర్లు చూసుకొని ప్రార్థన చేస్తూ వచ్చినామన్నమాట. ప్రభు నువ్వు ఏ బ్రాంచ్కి పంపించినా అది మీ చిత్తము అని మేము ప్రార్థన చేసుకొని సేవకుడు చెప్పిన ప్రార్థన చేసుకొని 4 బ్రాంచ్లు ఉన్నాయి, ఆ 4 బ్రాంచ్లు ఏ దానికన్నా పంపిస్తాను నేనని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. ప్రార్థన చేస్తే వచ్చినప్పుడు దేవుడు ఒక మీకా గ్రంథము 5వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చిండు. రెండవ వచనం. చాలు సిస్టర్, ఇక్కడ మేము ప్రార్థన చేసి వచ్చినాం కదా. 4 బ్రాంచ్లలో ఆ మందిరాల పేర్లు ఏదో ఒకటి మాట్లాడమని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆ మందిరం పేరు బెత్లెహేమ్ అన్నమాట. అయితే సేవకుడు అన్నాడు, మీరు ఆ ఊరికి ఆ మందిరానికి వెళ్ళండి అమ్మా, అక్కడ పోయి మీరు సేవ చేయండి అని చెప్పినప్పుడు అక్కడ వెళ్ళినామన్నమాట. ఒక మండలం ఏరియా ఆ ఊర్లో పోయి ప్రార్థన చేసుకొని
సేవకి వెళ్ళినప్పుడు అక్కడ నివసించడానికి ఇల్లు లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఒకసారి మీరు ఆలోచించండి, మనం పండుకోవడానికి కనీసం ఇల్లు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. కనీసం తాగడానికి నీళ్ళు తెచ్చుకుందామంటే దగ్గరలో ఏమీ లేదన్నమాట. అంటే మేము మొదట ఆరంభించిన సేవ ఆ విధానంలో దేవుడు మమ్మల్ని పంపిస్తూ వచ్చిందనమాట. చిన్న పెద్ద గ్రామమే, కాకపోతే అక్కడ మనకు సదుపాయాలు ఏమీ లేవు. ఒక మందిరంలో ఒక మూలకి ఇట్లా మనం ఇప్పుడు కర్టన్స్ ఉన్నాయి, కానీ అప్పుడు బియ్యం సంచులు ఉండేది. ఆ బియ్యం సంచులతోనే కర్టన్ లాగా చేసుకొని కుట్టుకొని ఇట్లా మూలకు, ఇట్లా మందిరంలోనే దాదాపుగా ఒక 7-8 నెలలు మందిరంలోనే నివసిస్తూ వచ్చినాము. నీళ్ళు తెచ్చుకోవడానికి ఎక్కడికో దూరం వెళ్ళేదాన్ని. నాకు నీళ్ళు తెచ్చుకునే అలవాటు లేకుండే, సేవకు వచ్చినప్పుడే నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే దూరం పోయి ఈ రోడ్డు దాటి అవతలి పోయి వాటర్ తెచ్చుకోవాలి. అట్లా దేవుడు ఫస్ట్ సంఘంలోనే అద్భుతమైన సహాయం చేసి వచ్చును, అన్నీ నేర్పిస్తూ వచ్చిండు అనమాట. మందిరం ఊరు చివరిలో ఉండే, రోజు కనీసం 5-6 పాములు చూసేదాన్ని. రోజు 5-6 పాములు చూసేదాన్ని. ఇది మందిరం పక్కకే చేలు ఉండేదన్నమాట. ఆ చేలల నుంచి మంచి ఎండపూట పాములు వచ్చి మందిరం ఒకటి ఇట్లా ఆడుకునేదనమాట. ఎప్పుడు చూడనటువంటి పురుగులను, ఎప్పుడు చూడనటువంటి పాములు దేవుడు అక్కడ చూపిస్తూ వచ్చాడు. కానీ ఏ రోజు కూడా దేవుడు ఎలాంటి హానికి మమ్మల్ని అప్పగించలేదు. ఇశ్రాయేలు దేవుడు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడనట్టు వాగ్దానాలు మా జీవితంలో అపాయకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చిండు. అసలు అక్కడ నెలకు 500 వచ్చేటి అనమాట ఆఫరింగ్. నెలకు 500 ఆఫరింగ్ వస్తే అందులోనే మా పోషణ, అందులోనే ఛార్జెస్ అనమాట పరిచర్య పోతే. అట్లాంటి సమయంలో కూడా దేవుడు చాలా అద్భుతంగా, సంతోషంగా సహాయం చేసి వచ్చుండు. ఇది లేదు అనే లోటు ఏ రోజు కూడా మాకు తెరవనివ్వలేదు దేవుడు. 1994 సంవత్సరంలో దేవుడు మాకు ఫస్ట్ బిడ్డని ఇచ్చిండు. ఆ పాపతో సేవకి వెళ్ళిపోయినాం, కానీ ఎలాంటి కొరత మాకు కలగలేదనమాట. ఇవి కొరత ఉన్నది అనే మనసు కూడా మాకు రాలేదు. 5,000 ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. అంత దేవుడు ఆశీర్వదించేది. కానీ కొన్ని పరిస్థితులు కూడా, ఫస్ట్ ఉండవలసిన పరిస్థితులు కూడా దేవుడు ఎట్లా ధైర్యపరిచేదంటే చాలా ధైర్యపరిచేదనమాట. సింహపిల్లలు ఏమి గలవై ఆకలి కొలగలని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒకరోజు నిజంగా మీరు చెప్తారు నమ్మరు, కానీ మా పాపకి బియ్యం ఉండే, ఇన్ని బియ్యం వండి పెట్టేసి మేమిద్దరం ఉపవాసం ఉన్నాము. అయితే ప్రార్థన చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఒక ఆంటీ వచ్చింది మిట్ట మధ్యాహ్నం. ఆమె మాకు అవసరమైనటువంటి సరుకులు తీసుకొని వచ్చింది. అది మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ వచ్చింది. మేము ఎవరికి చెప్పలేదు మా అవసరత ఏంది ప్రభు అని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ఆంటీ మాకు అవసరమునన్నీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు చాలా విచిత్రం అనిపిస్తూ వచ్చిందనమాట. మేము మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటున్నాం, డోర్ కొడుతూ వచ్చింది. ఏందా అంటే ఇట్లా వచ్చిందంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మా నిద్రపోతుంటే దేవుడు నా కలలో వచ్చి మీరు బాగలేదు, మీకు అవసరం ఉన్నమని దేవుడు పదే మాట్లాడుతున్నాడు, ఇవి తీసుకొని వచ్చినానని. అంటే దేవుడు నిజంగా మనకేమీ అవసరమో సమస్తం పెరిగినటువంటి దేవుడు ఆయన. మా అవసరతలన్నీ తీరుస్తూ వచ్చాడు. మోవన్పేట నుంచి బెల్లంపల్లి నుంచి మందమరి ఆయా ప్రాంతాల్లో దేవుడు సేవ చేయడానికి ఎంతో కృపణిస్తూ వచ్చిండనమాట. ప్రతి వాగ్దానము దేవుడు చేస్తూ వచ్చిండు. దేవుడు పిలిచినవాడు నమ్మదగిన వాడు. కష్టాల్లో నష్టాల్లో కూడా మోవన్పేట నుంచి మేము బెల్లంపల్లికి వెళ్ళేటప్పుడు కూడా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చిండు. అపోస్తల కార్యము 13వ అధ్యాయము అపోస్తల కార్యం 13వ అధ్యాయము 2వ వచనం.
ఆ, ఇక్కడ ఈ వాగ్దానము దేవుడు మేము మోహన్పేట నుంచి బెల్లంపల్లి మాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎబ్రోన్లో పెద్దలు పిలిచి చేతుల నుంచి ప్రార్థన చేసి లేటర్ నుంచి పంపిస్తూ వచ్చిందనమాట. నేను మధ్యాహ్నం పూట చదువుకుంటున్నా, నాకు అప్పుడు అంత అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఎందుకంటే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపివేసిరి. అంటే ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు వాగ్దానాన్ని తప్పక దేవుడు ఏం చేస్తాడు, నెరవేర్చే దేవుడు. ఈ వాగ్దానము మేము మోహన్పేటకి వెళ్ళి సంవత్సరంన్నర ఉన్నాం. 1 సంవత్సరం 6 నెలలు ఉంటామని దేవుడు మాట్లాడుతూ వచ్చిండు. ఆ టైంలోనే దేవుడు వెంటనే మాకు ట్రాన్స్ఫర్ ఇస్తూ వచ్చిందనమాట. బెల్లంపల్లిలో దాదాపుగా 5 సంవత్సరాలు పరిచర్య చేస్తూ వచ్చినాము. బెల్లంపల్లి తర్వాత మందమరి పక్కపక్కకే ఉంటాయి. అక్కడ ఒక 10 సంవత్సరాలు దేవుడు పరిచర్య చేయడానికి ఎంతో కృపణిస్తూ వచ్చిండనమాట. మందమరిలో పరిచర్య ఉంది కానీ విస్తారమైన పరిచర్య ఎక్కువ లేదు, లోకల్ పరిచర్యనే ఉండేది. ఆ విధంగా మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. ప్రభా, ఈ వయసులో ముసలోళ్ళం కాదు కదా, మేము యవనస్తులము, కూర్చొని తిని చేయడానికి పరిచర్య ఇక్కడ కష్టపడి తిరిగి పరిచర్య చేయడానికి ఎక్కువ సంఘాలు కూడా లేవు కదా ప్రభా. మేము ఇక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడి నుంచి మీ చిత్తం అయితే, మీకు ఇష్టమైతే మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, విస్తారం అనే పరిచర్య ఉండే దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మందమరి నుంచి 10 సంవత్సరాల తర్వాత అక్కడ కూడా మందిరము వీబేస్ అన్నీ పెట్టుకోవడానికి ఎంతో సహాయం చేస్తూ వచ్చిందనమాట. ప్రార్థన చేసిన రీతిగానే దేవుడు మా ప్రార్థన ఆలకించి మందమరి నుంచి మేము వికారాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళనమాట. అది 2010 సంవత్సరము జూలై 5వ తారీఖున మేము వికారాబాద్కు వెళ్తూ వచ్చినాము. వికారాబాద్లో చాలా విస్తారమైనటువంటి పరిచర్య, మా శక్తికి మించినటువంటి పరిచర్య దేవుడు అక్కడ మాకు చూపిస్తూ వచ్చిన. దాదాపుగా ఒక 23 బ్రాంచీలు, అక్కడ చాలా బ్రాంచీలు ఉంటాయి. ఆ గ్రామాలలో బాగా పరిచర్య ఉండేదన్నమాట. మేము సంతోషించిన పరిచర్య బాగుంది. బ్రదర్కి ఏంటంటే చేతి నిండా పరిచర్య ఉండాలి, ఎప్పుడు సువార్తలో తను సువార్త చేస్తూ ఉండాలని తన యొక్క ఆశ అన్నమాట. ఆ విధంగా దేవుడు ఆశించిన రీతిగా పరిచర్య చాలా ఉన్న చోటికి నడిపిస్తూ వచ్చిండు. అక్కడ కూడా విశ్వాసులు కూడా బాగా సహకరించేవారు, బాగా ఉండేవారు అన్నమాట. మేము కూడా అక్కడ వాళ్ళతోని కూడా కలిసిపోయి కొత్తగా వెళ్ళినప్పుడు కూడా కలిసి బాగా మేమందరం కలిసి బాగా ప్రతి సంవత్సరం మన క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ సువార్తలు, మన క్రిస్మస్ సందర్భంగా సువార్తలు ఎక్కువ చేస్తాం కదా, ఆ విధానంలో బ్రదర్ ఎక్కువ సువార్త చేసేవాడు అనమాట. దాదాపుగా అక్కడ వెళ్ళి ఫస్ట్ సార్ వీబీఎస్ పెట్టుకున్నాము. అప్పటికే దాదాపుగా 500 మంది వరకు వచ్చారు. ఊరు బయట చలికాలము అక్కడ పరిచర్య ఆరంభిస్తూ వచ్చినాము. ఎబ్రోన్ నుంచి సిస్టర్స్ వచ్చిన పరిచర్య కూడా చాలామంది పరిచర్యకు, చిన్నపిల్లలు పరిచర్య చలికాలము ఎంతో కష్టంగా ఉంటుంది. దేవుడు మేము అక్కడ వికారాబాద్లో అడుగు పెట్టినప్పుడు మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఎందుకంటే ఇదే మన మందిరము, దాని ముందే ఒక పెద్ద అయ్యప్ప టెంపుల్ ఉండేదన్నమాట. ప్రభా, ఈ స్థలంలో నుంచి మమ్మల్ని వేరే స్థలం, మీరు మందిరానికి ఒక స్థలం ఇవ్వండి, అక్కడ పోయి మందిరాన్ని కట్టుకున్నా ఏదైనా కనీసం గడ్డితో పాక వేసుకున్న అక్కడ ఉండేటట్లు స్థలం ఇవ్వంటే దేవుడు సంఘ ప్రార్థన ఆలకించి, పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి ఒక పెద్ద ఎక్కడ స్థలం ఇస్తూ వచ్చిందనమాట దేవుడు. ఆ స్థలంలోనే ఫస్ట్ సార్ వీబేస్ అయిపోయింది. సెకండ్ టైం వీబేస్ పెట్టుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం అనమాట. మేము సిద్ధపాటు పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ స్థలంలోనే బోర్ వేసుకోవడానికి, 2 రూములు వేసుకోవడానికి, బాత్రూమ్స్, ఇవన్నీ మనకు వీబీఎస్ అప్పుడు అవసరం కాబట్టి దేవుడు ఆ విధంగా సహాయం చేస్తే అన్నీ సిద్ధపరచుకున్నాము. ఆ సిద్ధపరచుకున్న టైంలో ఏంటంటే ప్రతి క్రిస్మస్ నెలలో డిసెంబర్ నెలంతా బ్రదర్ బాగా సువార్త చేసేవాడు అనమాట. ఆ సువార్తలో చిన్న గొడవ జరుగుతూ వచ్చింది. ఆ గొడవ జరిగినప్పుడు అక్కడున్న వాళ్ళు ఇక్కడ సువార్త జరుగుతుంది, పక్కకే టెంపుల్ ఉందంట.
ఆ టెంపుల్లో నుంచి రాళ్లతో ఫస్ట్ కొట్టిండ్రు వాళ్ళు. రాళ్లతో కొడితే మన యవనస్తులందరూ ఇది కొట్టడం ఇవన్నీ మామూలే కదా అని వాళ్ళు సువార్త నుంచి వచ్చేసిండ్రు. అయితే అక్కడున్న కొంతమంది ఏం చేసిండ్రంటే, మీ పాస్టర్ ఏడి, ఎక్కడున్నాడు మీ పాస్టర్ అంటే, ఈ యవనస్తులందరూ ఏం చేసిండ్రంటే, మా పాస్టర్ లేడు, మా పాస్టర్ వెళ్ళిపోయిండు అని చెప్పిండ్రు అనమాట. సరేలే అని మళ్ళీ నెక్స్ట్ డే కూడా సువార్త జరిగినప్పుడు ఆ విధంగానే జరుగుతూ వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలలో దాదాపుగా 30-40 గ్రామాలలో సువార్త అయిపోయినాక లోకల్ సువార్త చేసేవాళ్ళు. అట్లా లోకల్ సువార్త చేస్తూ వచ్చినప్పుడు నెక్స్ట్ డే కూడా సువార్త చేసినప్పుడు చిన్న గొడవ అయిందనమాట. అక్కడ మన విశ్వాసులు ఉంటారు, అక్కడ మందిరం కొంచెం దగ్గరలోనే. వాళ్ళు సువార్తకి వెళ్ళినప్పుడు చిన్నగా టిఫిన్ లాగా చేసేవాళ్ళు అనమాట. అయితే సువార్త చేసినాక టిఫిన్ చేస్తూ వచ్చినప్పుడు చాలామంది పెద్ద గుంపుతో వచ్చి ఈ సువార్తకి ఎవరైతే వెళ్ళినరో వాళ్ళందరితో గొడవ పడుతూ వచ్చిరనమాట. అప్పుడు కూడా అక్కడ సేవకుడు ఉన్నాడు. సేవకుని ఏడు మీ పాస్టర్ ఏడంటే పాపం యవనస్తులు చెప్పలేరు, ఎందుకంటే పాస్టర్లు తెల్ల బట్టలు వేసుకుంటారని అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే ఈయననే పాస్టర్ అని అప్పటికి సేవకుని మీదకి వాళ్ళు గొడవకు వచ్చిండ్రు. పిల్లలు ఏం చేశారంటే తెలివిగా ఆ అన్నని ఎట్లయినా వీళ్ళు కొట్టాలనో ఏదో చేయాలని చూస్తున్నారని బ్రదర్ని వెంటనే వాళ్ళు కారులో ఎక్కించుకొని మందిరానికి తీసుకెళ్తూ వచ్చినారనమాట. మందిరానికి తీసుకెళ్ళి నా గొడవ అంతటితో అయిపోయింది సువార్తలో. సరేలే అని జనవరిలో మాకు VBS ఉందన్నమాట. మేము VBS పనులలో చాలా బిజీగా ఉన్నాము. అయితే వీళ్ళు ఏం చేస్తూ వచ్చిందనమాట, ఇంత సువార్త జరుగుతూ ఉంది, ఈ పాస్టర్ని ఎట్లయినా మనం ఏమన్నా చేయాలని ఉద్దేశంతో వాళ్ళు పగబట్టుకొని అప్పటి నుంచి బ్రదర్ని వాళ్ళు కనిపెట్టేవాళ్ళు అనమాట. అయితే నేను జనవరిలో 9వ తారీఖు రోజు మందిరాన్ని అంతా శుభ్రపరచుకున్నాము. ఎట్లయినా అందరు సేవకురాళ్ళు అందరూ వస్తారు కదా, మన దగ్గరికి అందరూ వస్తారు కదా అని అన్ని పనులు చేసుకుంటూ వచ్చినాము. 10వ తారీఖు రోజు కూడా అన్ని పనులు చేసుకున్నాము. నేను మా రెండో పాప హాస్టల్లో చదివేది. మా రెండో పాపను హాస్టల్ నుంచి తీసుకెళ్ళడానికి హైదరాబాద్కి వచ్చిన. అయితే బ్రదర్ ఏమో కొత్త మందిరం కాడ ఈ మామూలుగా VBS పనులు జరుగుతున్నాయి. చలికాలం కాబట్టి గడ్డిపాకల్లాగా ఫస్ట్ సారి గడ్డిపాకల్లాగా వేసినాము. ఈసారి రేకుల షెడ్ వేస్తే పిల్లలకు చలి తలగకుండా ఉంటుందని ఆ పనులల్లో సోమవారం నుంచే VBS ఉంటుందని వాళ్ళు ఏం చేసిండ్రంటే సిద్ధపడుతూ ఉన్నారు. నేను హైదరాబాద్కి పోయి అప్పుడే 5 గంటలకే వచ్చేసిన. 5 గంటలకు వచ్చేసి మేము బ్రదర్కి ఫోన్ చేస్తూ వచ్చినాం అనమాట. మా పాప ఫోన్ చేస్తూ వచ్చింది, రెండో పాప, డాడీ మేము స్టేషన్లో దిగినాం డాడీ, ట్రైన్ దిగినాం, మీరు వస్తారా తీసుకెళ్ళడానికంటే నేను రాను, ఇప్పుడే నేను రాను పాప, నేను చాలా బిజీగా ఉన్నా, మీరే వచ్చేసేయండి అని బ్రదర్ మాట్లాడి ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పెట్టేసినాక మేము ఆటో తీసుకొని మందిరానికి వచ్చినాము. మందిరానికి వచ్చినాక ఇక అప్పటికే తను బిజీగా ఉన్నాడని మాట్లాడలేదు. అంతలోపల బ్రదర్స్ వచ్చిండ్రు, సంఘ పెద్దలు వచ్చి అక్కడ కొంచెం ఏమైనా డబ్బులు ఉన్నాయేమమ్మా బ్రదర్ ఇమ్మన్నారంటే నేను డబ్బులు ఇచ్చేసి మాట్లాడి జస్ట్ వాళ్ళు అక్కడ బజార్కి పోయి ఇంకా వస్తువులు కూడా కొనుక్కోలేరు వాళ్ళు. మాకు ప్రతి ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంటుంది అనమాట. బైబిల్ స్టడీ ఉంటే ఆ రోజు సాయంత్రం బైబిల్ స్టడీ తీసుకోవడానికి కొత్త స్థలం నుంచి పాత మందిరానికి బ్రదరు వచ్చిండ్రనమాట. బ్రదర్ వచ్చినప్పుడు నేను ఒక్కదానే ఉన్నా. మా పిల్లలు ఆ రోజు సాయంత్రము ఎగ్స్ తెచ్చుకుంటామని బయటికి వెళ్ళిండ్రు. జనవరిలో మనకు చలికాలం కాబట్టి తొందరగా చీకటి పడ్డది. వాళ్ళు బయటికి షాప్కి వెళ్ళిండ్రు. నేను ఒక్కదానే ఉన్నానమాట. బ్రదర్ ఏం చేసిండు, 2 దారిలో ఉంటాయి మందిరానికి రావడానికి. ఫస్ట్ ఇంకొక దారి నుంచి మా పిల్లలు వెళ్ళిన షాపుకు, ఇంకా వేరే దారి నుంచి బ్రదర్ మందిరానికి వచ్చేసిండు అనమాట. నేను పైన సేవకులు ఉండే రూములు ఉండేది, కింద మందిరం అనమాట. చుట్టూ కాంపౌండ్ వల్ల ఏమీ లేదు, గేట్లు పెట్టుకోవడానికి కూడా ఏమీ ఆధారం ఏమి లేదనమాట, ఓపెన్ ప్లేస్ ఉండేది. అయితే బ్రదర్కు సువార్తలు ఎప్పుడైతే వాళ్ళు పగబట్టుకున్నారో ఆ రోజు దినమంతా
సేవకుడు ఎక్కడి నుంచి వస్తాడు, ఏ వైపు నుంచి వస్తాడు, రోజు తను ఏ స్థలంలో నుంచి వస్తాడు, వాళ్ళన్నీ కనుక్కొని ఆల్రెడీగా బ్రదర్ కొరకు దినమంతా ఎదురు చూస్తూ ఉన్నారంట. అయితే మందిరానికి కొంచెం దూరంలోనే వాళ్ళు పెద్ద గుంపుతోనగా దాదాపుగా 7-8 మంది నిలబడ్డారంట. అయితే మా పిల్లలు షాపుకు వెళ్ళే ముందు అరే వీళ్ళు వింతగా చూస్తున్నారు అంటే వాళ్ళు మా పిల్లల్ని చూస్తున్నారనమాట. మా పిల్లల్ని బయటికి పోయేది వాళ్ళు గమనిస్తూ వచ్చిండ్రు. మా రెండో పాప కొంచెం హుషారుగా ఉంటుంది, వాళ్ళని మా రెండో పాప చూసి అరే వీళ్ళు ఎట్లనో వాళ్ళని వింతగా చూస్తున్నారు, ఈరోజు వీళ్ళు ఎవరు అనుకుంటేనే వాళ్ళు షాపుకి వెళ్ళిపోయారు. వాళ్ళు షాపుకి వెళ్ళి ఎగ్స్ తీసుకొని కూడా ఇంటికి రాలేదు. బ్రదర్ అయితే ఏ రూట్లో నుంచి వస్తున్నాడో వాళ్ళు గమనించి పైకి బ్రదర్ వచ్చేసిండనమాట. పైకి వచ్చేసి చీకటి పడ్డది కదా, నేను డోర్ ఏం పెట్టలేను, డోర్ ఎందుకు పెట్టుకోలేవు నువ్వు, చీకటి పడ్డదని నన్ను మాట్లాడుతూనే. నేనేమో సాయంకాలం బైబిల్ స్టడీ టైం అందని వంట రూమ్లో పాత్రలు కడుక్కుంటూ ఉన్నాను అనమాట. ఎక్కడ కోపం అవుతాడమని నేను భయంతో అవునండి పెట్టుకోలేదు డోర్ అని మాట్లాడుకుంటేనే పాత్రలు కడుగుతానున్నా. బ్రదర్ పైకి వచ్చేసినప్పుడు బ్రదర్తో పాటు వాళ్ళు ఏం చేశారంటే వెనకాలనే పైకి వచ్చేసిండ్రు. పైకి వచ్చేసి డోర్ పెట్టేసిండు కదా బ్రదర్, ఒకదాన్ని ఉన్నవాడిని డోర్ పెట్టుకోలేవని వెంటనే డోర్ కొట్టినప్పుడు బ్రదర్ ఏం చేసిండంటే మా బైబిల్ స్టడీకి మన మందిరానికి ఈ టైంలో మన విశ్వాసులు వస్తారని ఏం చేసిండు, డోర్ ఓపెన్ చేస్తూ వచ్చిండనమాట. ఓపెన్ చేసినప్పుడు మీరు ఎవరైనా అడిగితే మాకు పాస్టర్ కావాలి అని అన్నారంట. చెప్పండి నేనే పాస్టర్ని చెప్పండి అని బ్రదర్ మాట్లాడినప్పుడు ఏం చేసిండ్రంటే ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు, ఒకరు ఏం చేసిందంటే వాళ్ళు మేము ఆ రోజు 10వ తారీఖు రోజు కడిగి పెట్టి మందిరం అంతా కడిగినాం కదా, కొన్ని ఇనుప సామాన్లు కడిగి కిందనే పెట్టింటామన్నమాట. మన ఈ ఫ్యాన్లకు రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్ ఆ కింద మెట్ల కింద పెట్టినాము. ఆ రాడ తీసుకొని వచ్చిండ్రు వాళ్ళు. రాడ్ తీసుకొని వచ్చి ఏం చేశారంటే బ్రదర్ని తల మీద వాళ్ళ బలమునంతా గట్టి కొట్టేసిండ్రు. వాళ్ళ శక్తి ఎంత ఉంటే అంత శక్తితో గట్టి కొట్టేసినప్పుడు బ్రదర్కు పాపము తనకేం అర్థం కాలేదు, కింద తను పడిపోయితో వచ్చిండనమాట. కింద పడిపోయినప్పుడు తను స్పృహ తప్పినప్పుడు పక్కకు తీసుకెళ్ళి సండే స్కూల్ హాల్ ఉంటుంది, ఆ సండే స్కూల్ హాల్ కొంచెం ఇట్లా పక్కకు తీసుకెళ్ళి 7 కత్తిపోట్లు పొడుస్తూ వచ్చిందనమాట బ్రదర్కి పొట్టలో. 7 కత్తిపోట్లు పొడిచిన ఇంత శబ్దం కూడా రావట్లేదు. నేనేమో పాత్రలు కడుకుంటున్నా, పిల్లలు షాప్కి వెళ్ళిండ్రు. అరే టైం అయింది, ఇంకా తొందరగా తయారు కాలేవన్నాడు, శబ్దం వినబడతలేదు కదా అని నేనేం చేసిన పాత్రలు కడుగుడు అయిపోయి బయటకు వస్తూ ఉన్నా అనమాట. అప్పటికి ఆల్రెడీగా బ్రదర్ని కత్తితో పొడిచిండ్రు. పొడిచి ఏం చేసిండంటే ఇట్లా మా గుమ్మానికి ఎదురుగా పండబెట్టిరనమాట. వితిన్ 10-15 నిమిషాల్లో ఇదంతా జరిగిపోతూ వచ్చింది. కత్తితో మనకి ఎక్కడైతే మెయిన్ పార్ట్స్ ఉంటాయో అక్కడ కత్తితో పొడుస్తూ వచ్చిందనమాట. నేను పిల్లలు రాలేదేంటి బ్రదర్ శబ్దం కూడా వినబడతలేదని ఏం చేసిన వంట రూమ్లోకి వెళ్ళి వచ్చి మెస్ డోర్ తీసి ఇట్లా బయటికి ఇంకా రాలేను, లోపలికి ఇంకా పూర్తిగా బయటికి రాలేను, ఇంకా డోర్ లోపలనే ఉన్నా. వాళ్ళు అందరు వెళ్ళిపోయిండు, ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఏం చేసిండంటే ఈమె నన్ను చూసి గుర్తుపడుతుందేమో అని నేను డోర్ ఇట్లా నెట్టగానే ఆ సందులో ఉంటుంది కదా సందులాగా, ఆ సందుల నుంచి ఈ చేయి మీద ఆ రాడ్తోనే నన్ను బలంగా కొట్టేసిండు చేతి మీద. ఇప్పుడు అకస్మాత్తుగా మనల్ని కొడితే మనకేం అర్థమవుతుంది. నేను ఆ విధానంలో ఎవరని ఎందుకో భయం వేసి కొంచెం లోపలికి వెళ్ళి ఏం చేసిన ఎందుకో మళ్ళా ధైర్యం తెచ్చుకొని ఏంది ఈ సాయంకాలం పూట బ్రదర్ ఉన్నాడు ఎవరు కొట్టినా అని బయటకు వచ్చేసిన అనమాట. బయటకు వచ్చేసి చూసేలోపు బ్రదర్ని అప్పటికే 7 కత్తిపోట్లు పొడిచి పొట్టలంతా మన మెయిన్ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడంతా పొడిచేసేసి లోపట్ల పండబెట్టేసి వెళ్ళిపోయాడు. నేను బయటకు వచ్చినప్పుడు బ్రదర్ వండుకున్నాడు. నేను బ్రదర్ని చూసి గట్టిగా అరిచేసిన అనమాట. గట్టిగా అరిచేసరికనే పాపం తనకు అన్ని గాయాలు పొడిచినప్పుడు కూడా తను చాలా స్పీడ్గా లేచి నిలబడుతూ వచ్చినమాట. అంటే తనని పొడిచారు కదా, నన్ను కూడా పొడుస్తున్నారేమో అని తను చాలా స్పీడ్గా లేచి నిలబడుతూ వచ్చినమాట.
లేచి నిలబడ్డది కానీ తనకు ఓపిక రావడం లేదు. అప్పటికే బ్లడ్ కారిపోతూ ఉందన్నమాట. నేను వీవేస్ కావాల్సినటువంటి బట్టలన్నీ ఉతికి ఐరన్ చేసి పెడుతూ వచ్చిన అనమాట. నేను చెప్పిన దయచేసి మీరు ఈ వారం రోజులు పని వరకు నడుస్తుంది కాబట్టి నార్మల్గా వేసుకోండి. తను ఎప్పుడు టీ షర్ట్ వేసుకోడు, కానీ ఆ రోజు ఎందుకో మెరూన్ కలర్ టీ షర్ట్ వేసుకున్నారు. సరే, అక్కడంతా బాగా ఎర్రమట్టి ఉంటుంది అనమాట. ఆ ఎర్రమట్టి ఉతకడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. బట్టలు తను తెల్ల బట్టలే వేసుకునేవాళ్ళు. మార్కెట్కి పోయినా ఎక్కడ పోయినా తెల్ల బట్టలే వేసుకునేవాడు. చెప్పినందుకు పాపం తాను సరే నీ మాటనే నేను వింటలే అని నవ్వుకుంటా అని ఆ మాట విని ఆ రోజు టీ షర్ట్ వేసుకున్నాడు. నేను అనుకుంటున్నా టీ షర్ట్ తడుస్తూ ఉన్నది, ఈ పొట్టల నుంచి బ్లడ్ కారుతూ ఉన్నది. లేపితే లేస్తలేడు. నన్ను కొట్టిండు కాబట్టి లేచి చక్కగా నిలబడ్డాడు కదా. మళ్ళీ పడిపోయాడు అనమాట. పడిపోగానే ఇక నేను ఏమైంది అని లేచి చూసాకనే ఈ తలలో బాగా వాళ్ళు కొట్టింది బ్లడ్ ఇట్లా కారుతూ ఉన్నది. ఇదే అనుకున్నా నేను ఫస్ట్ గాయము. అరే ఇది ఒక చోటనే కొట్టుంటారులే వాళ్ళు అనుకొని ఆ రక్తం అంతా ఇట్లా తుడుస్తూ ఉన్నాము. నేను గట్టిగా అరుస్తున్నా. ఆ టైంలో మా చుట్టుపక్కల వేరే వాళ్ళు ఉండేదన్నమాట. అరే మీ మమ్మీ మందిరంలో అరుస్తున్నది, మీ మమ్మీ మీ ఇంట్లో అరుస్తున్నది, ఏ శబ్దం వినోడదు మీ ఇంట్లో ఇప్పటికీ, ఏది మీ మమ్మీ రోజు గట్టిగా అరుస్తున్నది, కొంచెం దూరంలో ఇళ్ళు ఉంటాయి, అక్కడి వరకు నా శబ్దం వినబడ్డదేమో వాళ్ళకి. మా పిల్లల్ని ఎగ్స్ తీసుకొని వస్తుంటే మీ మమ్మీ అరుస్తున్నది ఎందుకో మీరు తొందరగా పరిగెత్తండి అంటే మా పిల్లలు ఎగ్స్ తీసుకొని మా తొందరగా పరిగెత్తుకొని వచ్చిరనమాట. వచ్చేలోపు బ్రదర్ని పొడి చేసిండ్రు. నేను చాలా అక్కడ ఏడుస్తూ ఉన్నా. నా చెయ్యి మీద కొట్టిండు కాబట్టి నా చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. ఈ చెయ్యి ఇట్లా వేలాడుతూ ఉందన్నమాట. ఇప్పుడు బ్రదర్ని లేపాలంటే నా చెయ్యి విరిగింది, నేను మర్చిపోయినా. నా చెయ్యి విరిగి ఆల్రెడీగా ఇట్లా చాలా వాపు వచ్చేసింది. నా చెయ్యి ఏమైందో నాకు అర్థమైతలేదు. బ్రదర్ ఆ విధముగా పడిపోయి తను బ్లడ్ కారుతుంటే నా నొప్పి నేను మర్చిపోయి బ్రదర్ని ఇట్లా లేపేసిన అనమాట చేతులతోనే. నువ్వేం చెయ్యకు, నన్ను ముట్టుకోకు అని బ్రదర్ ఒకటే మాట అన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. నేనేం చేసినంటే ఆ టీ షర్ట్ లేపి చూసిన అనమాట. ఏంది ఇదంతా ఇట్లా ముట్టుకుంటే ఇదంతా చల్లగా అయిపోయింది టీ షర్ట్ అని చూస్తే అంత బ్లడ్ కారుతూ ఉంది. ఒక్క దగ్గర మాత్రం చాలా బలంగా పొడుస్తూ వచ్చిండ్రు. వాళ్ళు కత్తి పొడిచి ఇట్లా తీసినప్పుడు ఇట్లా మాంసం ముద్దలాగా బయటకు వచ్చిందనమాట. ఆ మాంసం ఇట్లా బయటకు కనబడుతూ ఉన్నది. ఇక మా పిల్లలకు చెప్పిన నేను టవల్ తీసుకురండి అని చెప్తే టవల్ తీసుకొచ్చి ఆ మాంసం ముద్దని లోపలికి ఇట్లా నెట్టేసి గట్టిగా టవలలు కట్టేసినాం అనమాట. గట్టిగా టవల్ కట్టేసి ఆ దినాన మాకు దగ్గరలో కొంచెం దూరంలో ఆటో స్టాండ్ ఉంటుంది లోపలికి. మా పిల్లలు ఏం చేసిండ్రు, మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ వచ్చేసిండ్రు. ఆ వెనకాల కొంచెం గ్రౌండ్ లాగా ఉంటుంది, అక్కడ క్రికెట్ ఆడేవాళ్ళు. మా పిల్లలు వాళ్ళందరినీ పిలవగానే మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఇక ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా అని బ్రదర్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒక ఆటో, ఏ ఆటో రమ్మన్నా రావట్లేదు. ఒక్క ఆటో అయినా ఎప్పటికీ మాకు సువార్తలలో సహాయం చేసేవాడు అనమాట. ఆ ఆటో అబ్బాయిని అన్న ఇట్లా అయిందన్న రా అన్నంటే పాపం వెంటనే వచ్చేసి బ్రదర్ని హాస్పిటల్కు తీసుకెళ్తూ వచ్చినాం. లోకల్నే మనకు బ్రదర్ ఉంటాడు, అక్కడ పెద్ద హాస్పిటల్ పెట్టి వాళ్ళు పులివెంద వాళ్ళు. అయితే ఆ బ్రదర్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ బ్రదర్ని లోకల్ ఉన్న డాక్టర్స్ని అందరూ పిలిపిస్తే వాళ్ళు చాలా సీరియస్ కేసు ఇది, మీరు వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళాలని వాళ్ళందరూ మాట్లాడుకొని హైదరాబాద్కు హాస్పిటల్ శుక్రవారం జరిగింది. శనివారము బ్రదర్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి శనివారం మలకపేట యశోద హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత సండే రోజు కూడా దేవుడు శనివారం రోజే ప్రభు మహిమలోనికి వెళ్ళిపోయిందని డాక్టర్స్ అంతా డిక్లేర్ చేసిండ్రు. అయినా కానీ ఎందుకో దేవుడు ఆ దినము మమ్మల్ని చూడాలని దేవుడు భూమి మీద తన ఒక దినాన్ని 2 days తన మళ్ళీ తిరిగి తనకి ప్రాణాన్ని జీవాన్ని దయచేసి వచ్చిండు. మేము ఆదివారం రోజు వెళ్ళిపోయి బ్రదర్ని చూస్తే మమ్మల్ని అందరినీ గుర్తుపడుతూ వచ్చిండు. పిల్లలు నేను డాక్టర్స్ చెప్పిండు, వచ్చి చూడండి అమ్మా, మీరు మాట్లాడండి, మీరు గుర్తుపడుతున్నాడేమో, మిమ్మల్ని గుర్తుపడితే మాకు కనీసం హోప్స్ అన్నీ వస్తాయి కదా అని మేమందరం పోయి చూసినప్పుడు మేమందరం మాట్లాడితే తల ఊపిండు.
పిల్లలు నేను మాట్లాడితే తల ఊపుతూ వచ్చిందనమాట. మా మాటలన్నీ గుర్తుపడుతూ వచ్చిండు. అయితే చివరిగా మాట్లాడింది సండే రోజు మేము చూడడానికి పోయినప్పుడు మమ్మల్ని అందరు గుర్తుపట్టి మాట్లాడాడు. మళ్ళీ మండే రోజు మేము వెళ్ళలేకపోయినాము. సండే రోజు తనకు వెళ్ళడానికి పోయినప్పుడు కూడా ఎవరైనా హాస్పిటల్లో బాగాలేకపోతే వర్షిప్ చేస్తారా, విశ్వాసులందరూ ఆయా ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ మందిరంలో హాస్పిటల్లో ఆరాధన చేస్తూ వచ్చారు. బల్ల కూడా అక్కడ విరుస్తూ వచ్చిందనమాట. అంతా దేవుని మహిమార్థమై ప్రతిదీ జరుగుతూ వచ్చింది. తను ప్రభుల మహిమలోనికి సోమవారం రోజు వెళ్ళిపోయినాక కూడా దేవుడు ఎంత అద్భుతంగా సమాధిని దాదాపుగా ఒక 20,000 మంది కంటే ఎక్కువ పరిశుద్ధ బిడ్డలు, విశ్వాసులు, సేవకులు తన సమాధిని ఎంతో ఘనంగా జరుగుతూ వచ్చిండు. ఆ సమాధి కూడా సంసన్ననే చేస్తూ వచ్చిండు. అది నల్ల మాకు చాలా చాలా అందంగా నిలబడుతూ వచ్చిండు. అక్క వాళ్ళు చాలా చాలా అందంగా మాకు నిలబడుతూ వచ్చిండు అనమాట. అన్ననే సమాధి చేస్తూ వచ్చిండు. సమాధి వచ్చినాక కూడా ఎంత పోరాటం అంటే నా జీవితంలో అంత పోరాటం. ఎందుకంటే మా అత్తమామ మేము సేవకు వచ్చినప్పుడే వాళ్ళు వద్దన్నారు. అంటే మనుషుల మాట వినడం అని కాదు, కానీ వాళ్ళకు బ్రదర్ ఇంట్లో చిన్న కొడుకు అనమాట. అరే వద్దురా మమ్మల్ని ఇడిచిపెట్టి పోకు నువ్వు అని గవర్నమెంట్ ఉద్యోగం ఇడిచిపెట్టి అన్నీ అంతా ఉన్నది ఇడిచిపెట్టేసి నువ్వు సేవకు పోతున్నావు, సేవ అంటున్నావు అని మా అత్తమ్మ కంటే మా మామ ఆ రోజు మేము సేవకు బయటికి వచ్చినప్పుడు, ఇంటి నుంచి బయటకు వచ్చి మా మామ చాలా ఏడుస్తూ వచ్చిందనమాట. కానీ మనుషులను మనము ప్రేమించవడం కాదు కదా, దేవుని పిలుపుకు విధేయత చూపాలని బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటారు అందరూ సేవ అని వెళ్ళిపోయిండ్రు. అప్పటికే దేవుడు నాకు సేవలో 4 పిల్లల్ని ఇచ్చిండు. ఏమంటారు అప్పుడు వదిలిపెట్టి సేవ అని వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఆయన చనిపోయిండు. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తావు? పిల్లలందరూ ఎవరిని పోషించాలి ప్రభా, ఏంటి నా పరిస్థితి అని బాగా నైట్ అంతా పోరాటం దేవునితో. ఆ సంవత్సరం దేవుడు నాకు ఏం వాగ్దానం ఇచ్చిందంటే 94వ కీర్తన 91వ కీర్తన 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. దేవుడు నేను కాకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చిండు? నన్ను రక్షిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చిండు. ఆ దినాన్న ఒకవేళ నేను మరణం కావద్దని దేవుడి వాగ్దానాన్ని ముందుగా ఆయన ఇస్తూ వచ్చిందనమాట. ఆ సంవత్సరము మా కుటుంబ వాగ్దానం ఏంటంటే, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకోను. మా బాబుకి ఏం వాగ్దానం అంటే, అపాయము నీ యొద్దకు రాదు. నిజంగానే మా పిల్లల వాగ్దానాలు, మా కుటుంబ వాగ్దానాలను దేవుడు సంపూర్ణంగా ఆ సంవత్సరం నెరవేరుస్తూ వచ్చిందనమాట. నేను బ్రదర్కి చేస్తూ వచ్చినాక నైట్ అంతా ప్రభుతో పోరాటం. ఏంది ప్రభు, నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎక్కడ పోవాలి, ఏం చేయాలంటే దేవుడు నా డైలీ పోషన్లో మాట్లాడుతూ వచ్చిండు. ఎజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 36వ అధ్యాయము 11వ వచనం. దేవుడు ఈ వాగ్దానం ద్వారా చాలా ధైర్యపరుస్తూ వచ్చిందనమాట నన్ను.
నైట్ అంతా బాధపడి నిద్ర లేకుండా ఏడ్చి నా ఉదయకాలం నా డైలీ పర్సన్లో మీరు మాట్లాడితేనే సరే, లేకపోతే ఎక్కడ ఏంటి ప్రభా మా పరిస్థితి ఇట్లా చేసినామని ప్రార్థన చేసి నా దినభాగం చదువుకున్నప్పుడు దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు మీకు నేను కలగజేసేదాన్ని. అంతకుముందే అంతకుముందు రోజే మందిరంలో మా దగ్గర యవనస్తులు ఉండేది అనమాట. ఎప్పటికీ ఒక 4-5 మంది యవనస్తులు ఉండేది. ఆ చిన్న మందిరంలోనే వాళ్ళు వండుకొని మందిరంలోనే తిని వాళ్ళు వేరే దగ్గర పని చేసుకునే వాళ్ళు, హాస్పిటల్ అట్లా. అయితే అప్పుడు పోలీస్ ఆయన వచ్చి ఏదో మాట్లాడడానికి పిలుస్తే కిందికి వెళ్ళిన అనమాట. నేను కిందికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మందిరంలోనే కూర్చున్న ఆ యవనస్తులు మాట్లాడుతుంటే అక్కడ ఎబ్రోన్ సందేశము అక్కడ ఉందన్నమాట. అది ఎప్పటిదో పాతది ఎబ్రోన్ సందేశం. ఏం ఆదరణ లేక ఏం అర్థం కాక నేనున్నా. ఆ ఎబ్రోన్ సందేశము ప్రభు, ఈ ఎబ్రోన్ సందేశంలో కూడా ఏదైనా మాటతో నువ్వు మాట్లాడవా ప్రభు అని ఆ ఎబ్రోన్ సందేశం తెరిచి చదువుతుంటే ఈ మాట అక్కడ ఉన్నదనమాట, హెడ్డింగ్ ఉన్నదనమాట. దాని మీద మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేసేది. నిజంగా మీరు చెప్తారా నమ్మరు కానీ ఈ వాగ్దానం ప్రతి అక్షరం దేవుడు మా జీవితంలో నెరవేర్చి వచ్చాడు. మునుపటి కంటే అధికమైన మేలులు అంటే బ్రదర్ ఉన్నదానికంటే దేవుడు అద్భుతమైన కార్యాలు మా జీవితంలో చేసి వచ్చిందనమాట. పిల్లల చదువు విషయంలో దేవుడు అద్భుతంగా సహాయం చేసి వచ్చిండు. మమ్మల్ని పోషించే విషయంలో కూడా దేవుడు సహాయం చేసి వచ్చిండు. ప్రభు, మరి నివాసం లేదు, ఎక్కడ మేము ఉండాలి అన్నప్పుడు కూడా దేవుడు ఆకాశ పక్షుల గూట్లు ఉంటాయి, మా గూట్లు ఉన్నట్ల దేవుడు మాకు నివసించడానికి కూడా దేవుడు ఒక ఇల్లు అనుగ్రహిస్తూ వచ్చిందనమాట. దేవుడు తన దాసుని తీసుకున్నప్పటి నుండి కూడా దేవుడు ఏనాడు కూడా ఎలాంటి కొన్ని కొరతలు ఉన్నప్పుడు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచాలని, ఆయనపై మేము ఆధారపడాలని ప్రభు మా అక్కర్లన్నీ తీరుస్తూ మమ్మల్ని పోషిస్తూ ఆయన నమ్మదగిన దేవుడుగా, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడుగా, మాట తప్పని దేవుడుగా మా జీవితంలో దేవుడు నెరవేర్చి వచ్చిందనమాట. నాకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి. దేవుని కృపచేత అందరి ప్రార్థన ద్వారా దేవుడు వాళ్ళని రక్షిస్తూ వచ్చిండు. బాప్తిస్మకు సాక్ష్యం ఇచ్చిండు. వాళ్ళు కూడా యవనస్తులు నమ్మకంగా ప్రభు కొరకు జీవించడానికి, వాళ్ళ నాన్న చేసిన సేవలో వాళ్ళు కూడా కష్టపడడానికి, సేవలు చేయడానికి, వాళ్ళు ముందుకు నడవడానికి దేవుడు వారిని బలపరిచేటట్లు మీరందరూ మా పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయండి. దాదాపుగా దినాల్లో మీరు మా కొరకు ప్రార్థన చేసి ఉంటారని నమ్ముతున్నా. ఎందుకంటే అది ప్రపంచమంతా తెలిసింది. ఎందుకంటే ఆ దినాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదరించడము, మమ్మల్ని పలకరించడము ఆ విధంగా చేసి వచ్చిండు. బ్రదర్ చనిపోయిన రోజు చాలామంది రక్షింపబడ్డారు. చాలామంది ఆ సమాధి కార్యక్రమం ద్వారా చాలామంది తీర్మానం చేసుకున్నారు. అది చాలా సంతోషించిన కదా. ఒకరి మరణం ద్వారా కొన్ని ఆత్మలు ప్రభులోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. తనకు సువార్త భారం ఉండేదన్నమాట. కూరగాయలకు వెళ్ళినా సువార్త ప్రకటించేది. ఎప్పుడైనా నేను కూరగాయలకు వెళ్ళి కూడా నేను భయపడేదాన్ని, కూరగాయలను కూడా వదిలిపెట్టావు కదంటే మనం బ్రతికినంతకాలము దేవుని సువార్త చేసి ప్రభు కొరకే చావాలి అనేవాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా అదే చెప్పేవారు, ప్రభు కొరకు చేస్తే ప్రభు కొరకే చావాలి, బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి. అంతకుముందు ఒకరోజు ఇట్లనే అన్నాడు, నాకెవరన్నా ఏమైనా హాని చేస్తే నువ్వేం బాధపడొద్దు అనేది. మీరు ఎందుకు ఆ మాటలు అంటారులే, అట్లా అనొద్దు అని నేను అనేదాన్ని అనమాట. అయినా కానీ ప్రభు తను ఆశించింది తనకు నెరవేర్చి వచ్చిందనమాట. కీర్తనలు 37 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. వచనం 37 అధ్యాయం 4వ వచనం. చాలు ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. బ్రదర్ చనిపోయిన రోజు సాక్ష్యాలు చెప్పేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, బ్రదరు BCom BA చేసేటప్పుడు
వాళ్ళతో పాటు రూములు ఉండి వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో పంచుకునేవాడంట. ప్రభు కొరకు హతసాక్షులు కావాలి, నేను కావాలంటే నేను కావాలంటే అట్లా వాళ్ళు అనుకునేదంట. అప్పుడు బ్రదర్ చనిపోయిన రోజు ఈ మాట వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ వచ్చిందనమాట. తనలో ఉన్నటువంటి ఆశ దేవుడు ఈ విధంగా తీరుస్తూ వచ్చిండని. ఆ సంవత్సరం బ్రదర్కి ఈ వాగ్దానం అన్నమాట, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. నిజంగా తన ఆశ ప్రభు కొరకు చావాలని ఆశ తన మనసులో ఉండే కాబట్టి దేవుడు ఆ విధంగానే తనని ప్రభు సేవలో తననే అతిసాక్షిగా ప్రభు తీసుకున్నాడు అనమాట. మనిషి లేడనే ఒక చాలా బాధ ఉంటుంది, కాకపోతే ప్రభుని బట్టి చూస్తే చాలా ఘనంగా అనిపిస్తుంది. ప్రభు కొరకు అతిసాక్షి అయినరు కదా అని చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కొక్కసారి దేవుని వాక్యం బట్టి చూస్తే. కానీ మనిషి రీతిగా లోకరీతిగా చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ మనం నేను లోకస్తురాలు కానీ దేవుడు అందరి ప్రార్థన ద్వారా, దేవుని బిడ్డల ప్రార్థన ద్వారా, సేవకుల ప్రార్థన ద్వారా, ప్రపంచం అంతా మా కొరకు ప్రార్థన చేసిన రీతిగా మమ్మల్ని చాలా ధైర్యపరుస్తూ వచ్చిండు దేవుడు, మమ్మల్ని బలపరుస్తూ వచ్చిండు. పరిచర్యలో కూడా దేవుడు ఆ విధంగా ఇట్లా పరిచర్య చేయడానికి దేవుడు కూడా నన్ను బలపరిచి ఆ రీతిలుగా దేవుడు నన్ను పరిచర్యలు వాడుకుంటూనే వస్తున్నాడు. నా కొరకు, మా కుటుంబం కొరకు, మా పిల్లల కొరకు మీరు నమ్మకంగా ప్రార్థన చేయండి. ఆత్మీయంగా యవనస్తులు త్రొట్టిల్లిపోకున్నట్లు ప్రభులో ఇంకా స్థిరంగా బలంగా ప్రభు సేవ చేయడానికి దేవుడు మరి బలపరిచి వాడుకునేటట్లు దయచేసి మీరందరూ కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలచే కోయబడిరి. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలచే కోయబడిరి. పరమాదర్శనముంది, పరమాదర్శనముంది. సువార్తను చాటించిరి, సువార్తను చాటించిరి. నీ సాక్ష్యము ఏది, నీ బల్యర్పణ ఏది. సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి. సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి. సువార్త ప్రబలమయే, సువార్త ప్రబలమయే. సంఘము స్థాపించబడే, సంఘము స్థాపించబడే. నీ సాక్ష్యము ఏది, నీ బల్యర్పణ ఏది. అర్పించేదానన్ను ఆత్మ ప్రాణ శరీరముతో. అర్పించేదానన్ను ఆత్మ ప్రాణ శరీరముతో. నా సిలువను ఎత్తుకొని, నా సిలువను ఎత్తుకొని నిన్నే వెంబాడింతును నేను, నిన్నే వెంబాడింతును నేను. నీ సాక్ష్యము ఏది, నీ బల్యర్పణ ఏది.
యేసునంగీకరించి నీతించెదావేలా ప్రభు యేసునంగీకరించి జాగు చేసేదవేలా మేలుకో విశ్వాసీ నీ సా